మ్యామ్ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ సంబంధించి ఇవాళ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది అండ్ చాలా మంచి మంచి సినిమాలకి ఇచ్చారు దాని గురించి ఒకసారి. అదే యాజ్ యూ ఆల్ నో తెలంగాణ స్టేట్ గదర్ అవార్డ్స్ వాళ్ళు అనౌన్స్ చేసామండి. ఆఫ్టర్ ఐ థింక్ 2011 తర్వాత ఆల్మోస్ట్ 14 years తర్వాత మళ్ళీ స్టేట్ అవార్డ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ చాలా ది మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ నాకు అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అవ్వచ్చు, ఫిల్మ్ లవర్స్కి అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఈ స్టేట్ అవార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషలీ ఫర్ ఈ క్రియేటివ్ జాబ్ చేసే వాళ్ళకి. సో వెన్ యూ డూ సంథింగ్ అని మెచ్చుకున్నారంటే వీ ఫీల్ సో హ్యాపీ. అదే అవును. అండ్ మేము ఇప్పుడు ఈ మూవీస్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఎంత కొత్త టాలెంట్, సో మెనీ కొత్త న్యూ డైరెక్టర్స్, కొత్త ఆర్టిస్టులు, అండ్ ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత టాలెంట్ ఉంది అన్నది ప్రూవ్ అయ్యింది. ఈ మూవీస్ అన్నీ మేము చూసాము. ఇవన్నీ కూడా వాళ్ళు దే హ్యావ్ అప్లైడ్ ఫర్ ద, అంటే కొంతమంది అప్లై చేయకుండా ఉన్నా కూడా మనకు తెలిసేది కాదు. ఇట్ వాజ్ వెరీ నైస్. వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి వాళ్ళందరూ కూడా స్టేట్ అవార్డ్స్కి వాళ్ళ మూవీస్ పంపించడం కూడా ఇట్స్ గ్రేట్ థింగ్. వచ్చాయి. అంటే కేటగిరీస్ వైజ్ మాకు వచ్చిన ఎంట్రీస్ని బట్టి ఆ కేటగిరీకి వచ్చిన మూవీస్లో ద బెస్ట్ ఏది అన్నది తీసుకున్నామండి. అండ్ ఎలాగ తీసుకున్నామంటే ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అన్ ఎలాబరేట్, మా దగ్గర ఒక ఇది ఉంది. అది ఇప్పుడు నేను డిస్కస్ చేసే అంత టైం లేదు బేసికల్గా. సో కేటగిరీ వైజ్ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద ఒక ఫిల్మ్ ఉంది. సో వచ్చిన ఫిల్మ్స్లో వీ ఫెల్ట్ కమిటీ కుర్రాళ్ళు హ్యాడ్ గాట్ లాడ్ ఆఫ్ మెసేజ్. అట్లాగా ఇలాగ కేటగిరీ వైజ్ వచ్చిన ఎంట్రీస్ ఉన్న మూవీస్ దాంట్లో ఎవరికి ఎదిస్తే బాగుంటుంది అన్న దాని మీద చర్చ జరిగింది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెండ్లీ డిస్కషన్, వెరీ ఫ్రెండ్లీ జ్యూరీ. అండ్ ఆఫ్ కోర్స్ అందరిమీ అన్ని ఒకే ఒపీనియన్ మీద ఉండనప్పటికీ కూడా మెజారిటీ వైజ్ మేము వెళ్ళాం. సో అందుకని వీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. రేవంత్ రెడ్డి గారు అంటే వీళ్ళకి ఇచ్చామని ఆయనతో డిస్కస్ చేసేంత మాకు టైం లేదు. వి జస్ట్ గేవ్ హిమ్ ద కవర్. బట్ ఆయన హీ వాజ్ సో రెసిప్రొకేటివ్. ఆయన సరే ఇది సెలెక్ట్ చేశారు, అలాగే అవార్డ్ ఫంక్షన్ కూడా అంతే గ్రాండ్గా చేయండి. టుడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్గా వెళ్ళిపోయింది. అవార్డ్స్ కూడా ఇంటర్నేషనల్గా మాట్లాడుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ కమ్ టు తెలంగాణ. అది మనం ప్రూవ్ చేయాలి. సో మీరు ఇండస్ట్రీ పరంగా డూ ద బెస్ట్, యు ఆల్ స్టాండ్, మీరందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి దీన్ని బాగా చేయండి అన్నారు. సో ఈవెన్ ఐ థింక్ ద హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ కమ్ టుగెదర్ అండ్ డూ దిస్, చాలా పెద్ద సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాము. బికాస్ వెన్ ద సీఎం గారు ఈస్ గివెన్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ హెల్ప్ అండ్ రెసిప్రికేషన్, వీ షుడ్ రియల్లీ మేము కూడా కీపప్ చేసుకోవాలి ఇండస్ట్రీ అని అనిపించింది.